గారికి, పాస్టర్ గారికి నా వందనాలు. కుడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాగణం మహాపరిశుద్ధమైన తండ్రి, గడిచిన కాలం నుండి నేటి కాలం వరకు సజీవమైన శ్రేష్టమైన రెక్కల చొప్పున కాచి దాచి కాపాడి భద్రపరిచినందుకు నాయన తండ్రి మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన తండ్రి. ఇదిగో నాయన తండ్రి, నేను నీ వాక్యం చెప్పుచుండగా నాయన తండ్రి నాకు మీరే సహాయంగా ఉండమని అడుగుచున్నాను నాయన తండ్రి. ప్రభావ మీరే తోడు నీడగా ఉన్నాను నాయన తండ్రి. భయం పోయేలా చూడమని అడుగుచున్నాను నాయన తండ్రి. మీరే ధైర్యాన్ని దయచేయండి నాయన తండ్రి. ఈ చిన్న ప్రార్థన మీ పల్లకమైన పాద సన్నిధి చేర్చుకుని ప్రతిఫలం దయచేస్తారని అడిగి వేడుకుని ప్రార్థన చేయించున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే కలవరపడవద్దు. మనం ఒక అధ్యాయం చదువుకుందాం. కీర్తనలు 97వ అధ్యాయం 10-11 వచనాలు చదువుకుందాం. చాలు. దేవుడు ఆయన భక్తుల ప్రాణమును కాపాడుచున్నాడు. ఒకసారి అంటండి, ఒక వాహనం వెళ్తుందంట. అందులో కొంతమంది ప్రయాణం చేస్తున్నారు, అంటే బస్సులో. ఆ వాహనానికంటే ముందు వెళ్ళిన వాహనం అది లోయలో పడిపోయిందంట. ఈ వాహనం వెనకాల ఉన్న వాహనం కూడా వాళ్ళని చూస్తూనే ఉన్నారు. అంటే ఎదర ఏదైతే వెళ్తుందో మనం దాన్ని గుడ్డిగా నమ్మేస్తాం కదా, దాన్ని కూడా అలాగే నమ్మేశారు. వెనకాల వెళ్ళిపోయారు వాళ్ళు. మనం చూస్తుంటాం హైవేలో చాలా ఫాస్ట్గా వెళ్తుంటారు అందరూ. బండ్లు కానివ్వండి, లారీలు కానివ్వండి, బస్సులు కానివ్వండి, ఏదైనా సరే ఫాస్ట్గా వెళ్ళిపోతారు. ఆ లోయ ఎందుకో వాళ్ళకి కనబడలేదు. ముందు వెళ్ళిన బస్సు లోయలో పడిపోయింది. ఆ తర్వాత వెనుకున్న బస్సు అయితే ఆల్మోస్ట్ ఎడ్జ్లో అయితే పడిపోదును, కానీ ఆ బస్సుని ఎవరో చేయి పట్టి ఆపినట్టు వాళ్ళకి అనిపించింది. అంటే ఆ టైము 12-1 గంట టైము. అందరూ నిద్రపోయి ఉంటారు బస్సులో. డ్రైవర్ కూడా నిద్రపోయి ఉంటారు. అది లోయలో పడిపోయింది. ఆ బస్సులో లోయలో పడిపోయిన బస్సులో అయితే ఎవరు ప్రాణాలతో లేరు, ఒక్కరు కూడా. అందరూ మరణించారు. ఒక వృద్ధుడు లేచి, అంటే అందరూ ఉలిక్కిపడి లేచారు కదా, ఒక వృద్ధుడు ఓ మాట చెప్పారు. నేను బయలుదేరే ముందు ప్రార్థన చేసుకున్నాను. యెహోవా తన భక్తుల ప్రాణమును కాపాడునని. అయ్యా, నా ప్రాణాన్ని కాపాడు, నా మార్గంలో క్షేమం ఇవ్వు. మిమ్మల్ని గూర్చి కాపాడుటకు దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించారు. మీ పాదములకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకొందురు అని దేవుడు ప్రజలకు వాగ్దానం చేశారు. ఆ వృద్ధుడు అంటున్నారంట, రాత్రి నేను ప్రార్థన చేసుకున్నాను కాబట్టి మనం అందరం క్షేమంగా ఉన్నాము. దేవుడు నన్ను బట్టే మిమ్మల్ని అందరినీ కాపాడాడు. నువ్వు ఎందులో ప్రయాణం చేస్తున్నా సరే, ఒక ఫ్లైట్లో కానివ్వండి, ఒక ట్రైన్లో కానివ్వండి, ఏదైనా సరే నువ్వు ఉన్నావని దేవుడు నిన్ను బట్టి గొప్ప ఆశీర్వాదం వారికి అనుగ్రహిస్తాడు. బైబిల్లో మనం ఒక వ్యక్తిని చూస్తాం కదా, యోసేపు ఫలించుడు కొమ్మ అని వ్రాయబడి ఉంది. అతడు ఏ పని చేసినా, ఎక్కడ ఉన్నా సరే అతడు ఫలాన్ని, అనుభవాన్ని కలిగి ఉంటాడంట. దేవుడు తన భక్తుల ప్రాణమును కాపాడుచున్నాడు. మనం ఏ దేవునికి ప్రార్థన చేసినా సరే, ఏ దేవుడైనా సరే మన ప్రార్థనని ఆలకిస్తాడు. కొంతమంది అనుకోవచ్చు, లోకస్తులు, వీళ్ళేంటి రాత్రి బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతున్నారు, వీళ్ళకి పని ఏం లేదా, ఇంట్లో పనులు ఏమి ఉండవా అని చెప్పేసి కొంతమంది లోకంలో ఉంటారు కదా, అన్యస్తులు, వాళ్ళు అనుకుంటారు. ఇలా రోజు రాత్రి బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి దేవుని విలువ తెలియదు కదా. దేవుని విలువ తెలిసిన మనమే వాళ్ళకి చెప్పాలి. నిన్ను ఒకవేళ వాళ్ళు చిన్న చూపు చూస్తున్నారేమో, నువ్వు ఇలా రోజు బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతున్నావు, ఇంట్లో వాళ్ళకి ఏమి చేయరు, పనులు ఏమి చేయరు అనుకుని, టైంపాస్ ఏమి అవ్వట్లేదా, వీళ్ళు రోజు చర్చికి వెళ్తున్నారని అనుకుంటారు. కానీ మనకు తెలుసు, అన్నదినము మనం సేవిస్తున్న దేవుడు మనల్ని కాపాడుతాడు, మనల్ని రక్షిస్తాడు. ఇప్పుడు మనం ఒక బ్యాంకులో డబ్బులు దాచుకుంటాం కదా, ఆ బ్యాంకులో డబ్బులు పోతాయని మనం ఏమైనా కంగారు పడతామా, టెన్షన్ పడతామా?
టెన్షన్ పడం కదా, ఈ సేఫ్ లోకల్లోనైనా మనం ధైర్యంగా ఉంటాం. ఇప్పుడు అలాగే ప్రార్థన కూడా ఒక బ్యాంకులో నువ్వు డబ్బు ఎలా తిరిగి పొందుకుంటావో, దేవుని సన్నిధిలో నువ్వు చేసే ప్రార్థనలు కూడా అలాగే తిరిగి ఫలాన్ని ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావు. యోహాను సువార్త 12వ అధ్యాయం 46వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 46వ వచనం. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే, నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉన్నట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఇక్కడ చూస్తున్నాం కదా, ఆయన యందు మనం విశ్వాసం ఉంచాలి, ఆయన యందు నమ్మకం ఉంచాలి. ఒకవేళ ఏదైనా నువ్వు చీకటిలో ఏదైనా పరిస్థితుల్లో, జాబ్ విషయంలో కానీ నీకు ఏదైనా బాధ కలిగినప్పుడు చీకటిలో ఉండిపోతున్నావు అనుకో, ఆ కలవరం, ఆ బాధతోనే నువ్వు ఇంకా చీకటిలో నుంచి రావట్లేదు అని నువ్వే అన్నాడు అనుకోకూడదు. ఎప్పుడు అలా కలవరపడకూడదు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. నీ జీవితంలో వెలుగును నింపడానికి ఆయన వెలుగును తీసుకొచ్చాడు. ఆయన యందు మనం ఎప్పుడు విశ్వాసం ఉంచాలి. ఏదైనా సరే ఆయన నువ్వు విశ్వాసంతో అడగాలి. విశ్వాసంతో ఏదైనా అడిగినా సరే ఆయన మనకి ఖచ్చితంగా ఆయన మన కలవరాలని తీరుస్తాడు. కీర్తనలు 37వ అధ్యాయం 28వ వచనం. కీర్తనలు 37వ అధ్యాయం 28వ వచనం. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, యెహోవా న్యాయంను ప్రేమించువాడు. ఆయన ఎప్పుడైనా సరే న్యాయం వైపే ఉంటాడు. మనకి ఎప్పుడు ఆ న్యాయం చేయాలని ఆయన ఉద్దేశం కాదు. ఎప్పుడు అన్యాయం చేయాలని ఆయన అనుకోరు. ఒకవేళ ఇప్పుడు నీకు ఒక జాబ్ వచ్చింది, నువ్వు ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్నావు. నువ్వు న్యాయంగానే ఉంటున్నావు కానీ ఆ ప్రమోషన్ నీకు రావట్లేదు. నేను న్యాయంగానే ఉంటున్నాను కదా ప్రభు, నాకు ఎందుకు ప్రమోషన్ రావట్లేదు అని నువ్వెప్పుడు కలవరపడకూడదు. నువ్వు న్యాయంగా ఉన్నావంటే అది ఏదో రోజు నీకు ఖచ్చితంగా ప్రమోషన్ అయితే వస్తుంది. మనము బాధపడిపోయి కలవరపడిపోయి, ఎందుకు దేవుడా నాకు ఇలాగ రావట్లేదు, ప్రమోషన్ రావట్లేదు, నేను న్యాయంగానే ఉంటున్నాను కదా, నీవే నాకు సహాయం దయచేయి అని ఆయన్ని మనం వేడుకోవాలి. అప్పుడు ఆయన మనల్ని ఖచ్చితంగా మన కలవరాలన్నీ తీరుస్తాడు. నీకు ఖచ్చితంగా ప్రమోషన్ దయచేస్తాడు. ఆయన తన భక్తులను ఎప్పుడైతే చెయ్యి విడవడు. మనం ఎక్కడైతే నీతిగా, న్యాయంగా, యథార్థంగా పనిచేస్తామో ఆయన మనకి ఎప్పుడూ తోడు ఉంటాడు. మనం యథార్థంగా ఉన్నట్లయితే యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, నీతిమంతుల కొరకు వెలుగు, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టునని మనం చదివాం కదా. ఎప్పుడైనా సరే నువ్వు నీతిగా, న్యాయంగా ఉన్నట్లయితే ఆయన నీ కోసం చాలా ఆశీర్వాదాలను దాచి ఉంచాడు వెనకాల. మనము చాలా ఆశీర్వాదాలను పొందుకుంటాము. మనం నీతిగా, న్యాయంగా ఉన్నట్లయితే ఎన్నో ఆశీర్వాదాలు, మనము చాలా గొప్ప పనులన్నీ మనం చేస్తాం. తర్వాత నీతిమంతులకు బ్రతకడం కోసం ప్రయాసపడితే దేవుడు వాగ్దానం చేసిన ఆశీర్వాదాలన్నీ మన జీవితంలోకి నిశ్చయంగా నెరవేరుస్తాడు. మనం ఎప్పుడైనా సరే నీతిగా, న్యాయంగా జీవించాలి. ఒకరిని ఎప్పుడు బాధ పెట్టకూడదు. నీకు ప్రమోషన్ రాలేదు, అది రాలేదు, ఇది రాలేదు అని వాళ్ళని ఎప్పుడు బాధ పెట్టకూడదు. దేవుడు నీకు ఏదో రోజు అనుగ్రహిస్తాడు ప్రమోషన్. ఆయన పట్ల మనం నీతిగా, న్యాయంగా, యథార్థంగా ఉండాలి. అప్పుడు మనకి న్యాయమైన పనులన్నీ ఆయన దయచేస్తాడు. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించుగాక. ఆమేన్. అందరికీ ప్రత్యేకమైనటువంటి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే అవకాశం కల్పించినటువంటి దైవజనులు మరియు నడిపిస్తున్నటువంటి సంఘ పెద్దలకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకున్న వాక్యంలోకి వెళ్దాం. తలను ఉంచినట్లయితే ప్రార్థన సేకరించండి. మహాపరిశుద్ధుడగు తండ్రి,
పరలోకమందున దేవ, నీ శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి లెక్కింపలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాను. గడిచిన కాలమంతా నీ కృపలో కాచి భద్రపరిచి మమ్మల్ని నాయన ప్రభ సజీవులుగా, నీ సాక్షులుగా మీ మధ్యన నివసింపచేయటానికి, అలాగే నాయన ప్రభ ఇంతవరకు జరిగినటువంటి స్తుతిలోను నాయన ప్రభ ఆరాధనలోను పాటలలోను నాయన ప్రభ నీ ఔన్నత్యాన్ని తెలుపటానికి ప్రతి బిడ్డకు నువ్వు కలగజేసినటువంటి తలంతుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. నాయన ప్రభ యవ్వన కాలము నాయన ప్రభ తొట్టిల్లపోకుండా నీ బిడ్డలచే చక్కటి వాక్య సందేశాన్ని, అనేకమైనటువంటి మర్మయుక్తమైనటువంటి విషయాలను వారి జీవితంలో ఆశీర్వాదకరంగాను నిలిపి నడిపించుకుంటున్నందుకు బట్టి నీకే వందనాలు తెలియజేస్తా ఉన్నాను. పరలోకమందున తండ్రి, ఇదిగో నాయన ప్రభ నీ దాసునిగా నేను వాక్యం మాట్లాడుతూ ఉండగా నా యొక్క స్వకీర్తితో కాకుండా నాయన ప్రభ స్వబుద్ధితో కాకుండా నీ యొక్క పరిశుద్ధమైన సంయోచితమైనటువంటి జ్ఞానము ద్వారా నీ బిడ్డలకు నేను చెబుతున్నటువంటి వాక్యము వాళ్ళ హృదయాల్లో నాటుకుని వారి జీవితం యొక్క విషయాలను పరిజ్ఞానంలో తీసుకుని చక్కగా నాయన ప్రభ ముందుకు నడటానికి వారికి బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని, ఆశీర్వాదాన్ని ప్రసాదించమని క్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామం పేరట ఈ ప్రార్థన మనవలన్నిటినీ తండ్రి అని యెహోవా సన్నిధిలో నజరేయుడైన యేసుక్రీస్తు నామం ద్వారా సమాధానం పొందుకుంటూ క్రీస్తు నామం ద్వారా ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి కూడొచ్చిన మీ అందరికీ నా శుభాలు తెలియజేస్తా ఉన్నాను. మరి నాకు ఇచ్చినటువంటి సమయం 15 నిమిషాల్లో కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి నేను ఆశపడుతున్నాను. మరి చక్కగా దినదినము వృద్ధి చెందుతున్నటువంటి సంఘాన్ని చూసి స్థానికుడిగా నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉంది. మెట్టుకు ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఆశీర్వాదం వైపు విశ్వాసంలో పెంపొందబడాలని, అలాగే మనం నేర్చుకుంటున్నటువంటి వాక్యము మన మట్టికే కాక మన కుటుంబాలకు, మన యొక్క సహోదరులకు, మన తోటి వారికి, మన గ్రామానికి, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి సరితూగేటువంటి తెలివిని, జ్ఞానాన్ని ప్రభు మన మాటల ద్వారా ప్రతి ఒక్కరికి అనుగ్రహించాలి. అయితే చూసినట్లయితే మనం బైబిల్ గ్రంథాన్ని ఈరోజు ఒక పేరు పెట్టుకుందాం. బైబిల్ గ్రంథానికి ప్రత్యేకంగా మీరేం పేరు పెడతారో అని నన్ను అడిగితే కనుక ఇది పవిత్ర గ్రంథం అని అందరికీ తెలుసు. దీంట్లో 66 పుస్తకాలు ఉన్నాయని అందరికీ తెలుసు. అనేకమైనటువంటి కీర్తనలు, లేఖనాలు, కాండాలు, మరి పరిచర్య చేసినటువంటి రాజుల యొక్క పాలన గురించి విస్తారమైనటువంటి పంట బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాల్లో పొందుపరచబడింది. పరిశుద్ధాత్మని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఆశీర్వాదము, క్రీస్తు యొక్క నడిపింపు సమస్తము ఇందులో పొందుపరచబడ్డాయి. అయితే మనం చూసినట్లయితే మనం ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం, అందరూ చక్కగా యూనివర్సిటీ లెవెల్ వరకు చక్కగా ఎడ్యుకేషన్ చేస్తున్నారు. మరి దానికి తగినటువంటి దాన్ని క్వాలిఫై అవ్వాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంజనీరింగ్ సీట్ రావాలంటే దాన్ని క్వాలిఫై అవ్వాలి, ఒక ఎంబీబీఎస్ సీట్ రావాలంటే దాన్ని క్వాలిఫై అవ్వాలి. మరి ఈ లోక జ్ఞానానికి సంబంధించినటువంటి ఈ స్థితిని బట్టి ఇంతటి అవగాహన కలిగి ఉన్నటువంటి, ఒక ప్రణాళిక కలిగి ఉన్నటువంటి ప్రభుత్వాలను చూస్తూ ఉన్నాం. మనం చూస్తున్నటువంటి సమాజాన్ని చూస్తూ ఉన్నాం. మరి ఇంత ఈ లోక జ్ఞానానికే ఇంత అర్హతలు అవసరం అయితే నీవు చనిపోయిన తర్వాత నిత్య జీవంలోనికి నడిపించేటువంటి పరిశుద్ధ గ్రంథం, నువ్వు బ్రతికుండగా నీ జీవ ఫలాలు ఏ విధంగా పొందుకోవాలో చెప్పేటువంటి పరిశుద్ధ గ్రంథం. మరి అలాంటి పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చేతపట్టుకుని వచ్చేస్తున్నావు, కూర్చుంటున్నావు, వాక్యం వింటున్నావు. మరి ఏమి నేర్చుకుంటున్నావు? మరి ఇది ఏమి నేర్పుతుంది మనకి? ఏ విధమైనటువంటి అర్హత ఈ పరిశుద్ధాత్మ గ్రంథం నుంచి, ఈ పరిశుద్ధమైనటువంటి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ మాటల ద్వారా మనకి ఏ విధమైనటువంటి క్వాలిఫికేషన్ కావాలి? సరే, ఈ పుస్తకానికి ఒక పేరు పెట్టుకుందాం. ఉన్నటువంటి పవిత్ర గ్రంథం కాకుండా ఏమని పెట్టుకుందాం? దీనికి పేరు ప్రాస్పారిటీ, విజ్డమ్, ఇంకా చెప్పండి, చదువుకున్నారు కదా, నాలెడ్జ్ చెప్పాలి, పంక్చువాలిటీ, డిసిప్లైన్. సో ఇలా చెప్పుకుంటా పోటీ ఏమని చెప్తున్నారంటే, ఇప్పుడు మరి ఇంగ్లీష్ అర్థమైనటువంటి వారికి అర్థమవుతుంది, తెలుగులో కూడా నేను చెప్పాలి కదా. ఇప్పుడు ఏం కావాలి మనకి? తెలివిని పొందుకోవాలి, బాధ్యతను పొందుకోవాలి, ధైర్యాన్ని పొందుకోవాలి, ఫలాభివృద్ధిని పొందుకోవాలి. ఇవన్నిటిని ఎక్కడ సంపాదించుకుంటాం?
బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది. మంచి ఉద్యోగం వస్తే ఏమొస్తుంది? మంచి సంపాదన వస్తుంది. మంచి సంపాదన వస్తే ఏమొస్తుంది? గౌరవం వస్తుంది. ఇంకా 2 పూట్ల ప్రశాంతంగా తిని ఇంటి వెనకాల కుర్చీ వేసుకుని కాలు మీద కాలు వేసుకుని మనం జడ్జిమెంట్ చేయవచ్చు. అర్థమైందా? అది మన కొరకు కాకుండా ఎదుటి వ్యక్తి కొరకు కూడా ఉపయోగపడుతుంది. అందుకోసం అలాంటి పరిశుద్ధ గ్రంథం మన జీవితాల్లో ప్రతి ఒక్కరి పట్ల కూడా ఉపయోగించబడాలంటే దీనికి ఒక ఖచ్చితమైనటువంటి పేరు పెట్టుకోవాలి. ఏంటి? ఇచ్చట పరిశుద్ధమైనటువంటి జ్ఞానము లభించబడును. బడును, లభించు. నువ్వు కాదు, నువ్వు లేదు, బడును ఖచ్చితంగా దొరుకుతుంది. చూడండి యాకోబు పత్రిక 1:26 వచనం. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. నేను క్వాలిఫైయర్ని అని ఎగ్జామ్ రాయకుండా యూనివర్సిటీ వంటి తిడితే బాగుంటుందా? ఇప్పుడు నీ మాటలకి ఏం చేసుకోవాలి? చెడు మాటల విషయంలో ఖచ్చితమైనటువంటి కళ్ళెం వేసుకోవాలి. మనం మాట్లాడేటువంటి మాట దూషణగా ఉండకూడదు. అది తిరిగి మనకే వ్యాపిస్తూ ఉంటుంది. అదే అంటాడు కదా, నీ సహోదరి కంట్లో నలుసుని చూసేటప్పుడు నీ కంట్లో దూలాన్ని చూసుకోమన్నాడు. చక్కటి మాట కదా, వినటానికి సింపుల్గా ఉంటుంది. ఎదుటి వ్యక్తిని ఎంత సింపుల్గా అనేస్తాం. అదే మన ఇంట్లో వాళ్ళని అనాలంటే ప్రేమ, నా పెద్ద కొడుకు, నా చిన్న కొడుకు, నా మేనలుడు, నా మేనగోడలు, ఇంతటి ఆప్యాయత. మరి బైబిల్లో అలాగా ఒకరి మీద ఒక పక్షంగా మాట్లాడలేదు కదా వాక్యం. ఎక్కడన్నా మాట్లాడినట్టు అనిపించిందా? నా ప్రియదాసుడు అని ప్రతి ఒక్కరిని పిలిచాడు దేవుడు. నా ప్రియ కుమారుడని ప్రతి మనిషిని కూడా పిలవడం జరిగింది. మరి అలాంటి వాక్యంలో ఇంకొక మాట అంటున్నాడు. మరి మీకు తెలియాలి కదా, ఎందుకంటే ఇది ఎలాంటి జ్ఞానాన్ని అనుగ్రహిస్తుందో, ఏ విధంగా దేవుడు మాట్లాడుతున్నాడు. అదే యాకోబు రాసిన పత్రిక 1:5 వచనం. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయును. కొంబత్తులి సరళ గారికి ఒకలాగా, కోట యానికి ఒకలాగా, భయ అమూల్యకు ఒకలాగా, మా పెద్దతకు ఒకలాగా, వీళ్ళందరికీ వేరువేరుగా సెపరేట్గా కాదు, అందరికీ ధారాళముగా అన్లిమిటెడ్ స్టఫ్. ఇది అన్లిమిటెడ్ స్టఫ్. ఈ మధ్యన కొత్తగా ట్రెండ్ స్టార్ట్ అయింది, బ్రంచ్ అంట. 11 గంటల వరకు పడుకుని మార్నింగ్ టిఫిను, మధ్యాహ్నం భోజనం 2 కలిపి 2 గంటలకు ఓపెన్ అవుతుంది. టిఫిన్లో మిస్ అయినవన్నీ కూడా మధ్యాహ్నం భోజనంలో దొరుకుతుంది. అరే రే 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 నేను మార్నింగ్ నేను గారి తినలేదని బాధపడక్కర్లేదు. అయ్యో గారి తినేసాను, మధ్యాహ్నం అన్నం పెట్టరేమో కంగారు లేదు, అక్కడ బిర్యానీ కూడా ఉంటుంది. మళ్ళీ ఈ 2 కలిపి తినేచ్చు. 2 గంటలు ఇస్తాడు పర్మిషన్. అలాగే దేవుడు 66 పుస్తకాలు ఇచ్చాడు, అన్లిమిటెడ్. అక్కడ 2 గంటలే 899 రూపాయలు. ఇక్కడ ఉచితం. మనకు ఉచితం అంటే ఎంత చిరాకంటే, మనకు కుళాయి నీళ్ళు పనికి రాకపోయినా కోపంలో పట్టేస్తాం. ఉచితం. అదే ఆ కోపం నీళ్ళ కోసం ఇప్పుడు బయట అమ్ముతున్నారు కదా 10 రూపాయలు, బండి వేసుకుని వెళ్ళి కోపం నీళ్ళు పట్టరమ్మానండి. ఖరీదు కదా, కొనాలి కదా. బైబిల్ కూడా అలాగే అయిపోయింది మన పరిస్థితి. కొనక్కర్లేదు, ఇంటికి వెళ్ళిన వెంటనే తలంపాలు వెనకాలకి వెళ్తుంది, బీరువా పైపు ఎక్కుతుంది,
బియ్యం డబ్బా పక్కన ఉంటుంది, కిటికీ అలమారులో ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. ఎందుకంటే బైబిల్ కాబట్టి. ఇంకో భయంకరమైనటువంటి బాధాకరమైన విషయం ఏంటంటే ఈ బైబిల్ తడదు. అలాంటి కవర్లు వేసారు. ఆడి కర్మ కాలిపోతే తప్ప ఈ పేజీ కలర్ మారదు. ఆ పింక్ అంతా వైట్లోకి వచ్చేస్తుంది. అంటే ఆడ కవర్ వేసుకునేటువంటి జ్ఞానం కూడా ఆడికి లేదు. అర్థమైందా మీకు? కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ధారాళముగా దయచేస్తానంటున్నాడు. ఎంతమంది మీరు ధారాళంగా పొందుకుంటున్నారు? ఎంతమంది? అనేకమైనటువంటి మిషనరీలు, అనేకమైనటువంటి సువార్థికులు, కలకల్లాడుతున్న సంఘాలు, చక్కటి కానుకలు, చక్కటి దశంభాగాలు అన్ని ఇచ్చుకుంటున్న మీరు మీ మనసును సిద్ధపరచుకున్నారా? సిద్ధపరచుకున్నారా? ఇక్కడ మాట్లాడటం అంటే మన చేతిలో మైక్ వచ్చింది కదా మాట్లాడటం కాదు. ఇక్కడ నుంచున్నామంటే రేపొద్దున నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, చూద్దాంలే, చేద్దాంలే, నీ వయసుకు మించినటువంటి పనులు చేసి నలుగురిలో అవమాన పాలు కాకూడదు. నీ స్థితి ఏంటి? నీ గతి ఏంటి? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఎలా వచ్చావు? ఏ పరిస్థితిలో ఉన్నావు? అవతల వ్యక్తి ఏ పరిస్థితిలో ఉండి మాట్లాడుతున్నాడు అది నువ్వు గ్రహించుకోకుండా మాట్లాడితే నలుగురిలో ఏమవుతాం? అవమాన పాలవుతాం. చూడండి, ఒక్కొక్క వచనం చూపించి నేను వాక్యాన్ని ముగిస్తాను. మరి అలాంటి విశ్వాసం మరి బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని చూద్దామా? తీయండి, యోబు గ్రంథం తీయండి. ఏడుగురు వ్యక్తుల గురించి పరిచయం చేయాలనుకున్నాను. ఒక్కొక్క వారం ఒక్కొక్క వ్యక్తి గురించి మాట్లాడుకుందాం, సరేనా? ఈ వారం యోబు గురించి మాట్లాడుకుందాం. చూడండి, ఒక వచనం. యోబుకున్నటువంటి స్థితి ఏంటి? అసలు యోబు ఎందుకు విశ్వాసులలో ఐక్యమై ఉన్నాడు? 1వ అధ్యాయం 2-3 వచనాలు. అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను. గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడు. ఎంతమందిలో? తూర్పుగోదావరి జిల్లాలో ఎంతమంది ఉన్నాం మనం? వాళ్ళందరిలో ఒక గొప్పవాడంటే ఎంత ఆస్తిపరుడు. అలాంటిది తూర్పు దిక్కు. అందులో ఎన్ని ఉంటాయి తూర్పు దిక్కుల్లోనూ? ఎన్ని పట్టణాలు ఉంటాయి, ఎన్ని ఊర్లు ఉంటాయి, ఎన్ని రకాల జాతులు ఉంటాయి, ఎన్ని రకాల మనుషులు ఉంటారో వీళ్ళందరికంటే గొప్పవాడు. మనకి ఏదన్నా చిన్న సమస్య వచ్చినప్పుడు ఎప్పుడన్నా కూడా గుర్తుపెట్టుకోండి, మీరు యవనస్తులు, నో అనే పదాన్ని ఖచ్చితంగా నేర్చుకోండి. అర్థమైందా? నో అంటాం ఎంత కష్టమో తెలుసా? ఎస్ అంటాం చాలా ఈజీ. 10 మందిలో ఉన్నప్పుడు చూద్దాంలేండి, చేసేద్దాం. ఖచ్చితంగా నో అని చెప్పు. వాళ్ళంత 9 మంది ఎస్ అని చెప్పిన తర్వాత నువ్వు నో అని చెప్పు. ఒక సెపరేట్ వింగ్ కలిగి నువ్వు ఒక విలన్లా కనబడతావు. ఆ 9 మంది మంచోళ్ళు, నువ్వు. ఎందుకంటే అది అవ్వదని నీకు తెలుసు, ఈ 9 మందికి తెలుసు. కానీ ఈ లోకదేవత ఏం చేస్తుంది? నటనా వాత్సల్యం కలిగి నడిపించేస్తూ ఉంటుంది. నో అనటం ఖచ్చితంగా నేర్చుకోవాలి. మీరు 7గురిని పరిచయం చేస్తాను అన్నారు కదా, 7 పేర్లు రాసుకోండి. ఒక్కొక్క వారం ఒక్కొక్క మాట చెప్తాను, సరేనా? యోసేపు గురించి, యోబు, మోషే, రూతు, దావీదు, దానియేలు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, వీళ్ళందరూ కూడా నో అని చెప్పినటువంటి వ్యక్తులే. మరి ఇంకొకసారి అవకాశం కలిగినప్పుడు ఖచ్చితంగా యోబుని పరిచయం చేశాను కదా, మళ్ళీ వచ్చినటువంటి వారము ఈ వాక్యాన్ని మీ అందరికీ కంటిన్యూ చేస్తాను. సరే, కన్ను మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఇంతవరకు నీ మాటల ద్వారా యవనస్తుల మధ్యన మాట్లాడటానికి, వృద్ధులు నాయన ప్రభు పెద్దల మధ్యన ఈ మాటలు ప్రకటించడానికి
తగినటువంటి జ్ఞానాన్ని అర్థం చేసుకునేటువంటి మనస్సును, మరి వారానికి నాయన సరిపడేటువంటి ఆలోచనను వారి హృదయంలో దయచేయండి. మరి తిరిగి వచ్చే వారంలో ఈ వాక్యం గురించి మాట్లాడడానికి తగినటువంటి సమయాన్ని మరి నాకు కల్పించడానికి కృప చూపమని అడుగుచున్నాను. ఈ సిద్ధపాటులో నాయన ప్రభా అనేక చోట్ల సువార్తను ప్రకటించడానికి నేను ఇష్టపడుతున్నాను. అవకాశం కలిగిన చోటల్లా నాయన ప్రభా నీ యొక్క నడిపింపు ద్వారా నన్ను నడిపించమని అడుగుచున్నాను. నన్ను, నా కుటుంబాన్ని, యావత్తు సంఘాన్ని, యవ్వన బిడ్డలను, దైవజనులను, పెద్దలను చేతులకు అప్పగించి జరగబోతున్న ప్రతి కార్యక్రమము నీకే మహిమార్థముగాను, సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లులాగున ఈ కార్యక్రమం అంతటి నీ చేతులకు అప్పగించుకుని విత్తినటువంటి వాక్యము బిడ్డల హృదయంలో దుష్టుడు ఎత్తుకుపోకుండా నీ పరిశుద్ధాత్మ సహాయం ద్వారా వారిని నిలబెట్టుకొనమని క్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామం పేరట ఈ ప్రార్థన ఈ సన్నిధిలో సమర్పించుకుని క్రీస్తు నామం ద్వారా సమాధానం పొందుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.